Namaste people, welcome to our channel. Today's our topic is pulse synchronization and relaxation device. And నార్మల్గా ఇది ఒక కరెంట్ కంట్రోల్ నెగటివ్ రెసిస్టెన్స్ డివైస్. తర్వాత ఇది మనం ఎట్లా చేస్తామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ స్విచ్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ జనరేట్స్ ఏ వోల్టేజ్ వేవ్ ఫార్మ్స్. ఫస్ట్ ఏంటిది కరెంట్ కంట్రోల్డ్ నెగటివ్ రెసిస్టెన్స్ డివైస్. సెకండ్ ఏంటిది యూజ్డ్ యాజ్ స్విచ్. మరి థర్డ్ ఏంటిది జనరేట్స్ వోల్టేజ్ వేవ్ ఫార్మ్స్ కదా. నెక్స్ట్ మనకి ఇందులో వోల్టేజ్ అనేది ఎక్స్పోనెన్షియల్గా రైజ్ అవుతుంది. ఎట్లా ఇప్పుడు కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది కదా. కెపాసిటర్ ఛార్జ్ అయ్యే కొద్దీ మనకి ఇందులో వోల్టేజ్ అనేది ఎక్స్పోనెన్షియల్గా రైజ్ అవుతుంది. ఎప్పటి వరకు అవుతుంది చెప్పండి. ఎప్పటి వరకు అంటే ఇందులో వోల్టేజ్ వీపీ అంటే ఏంటిది పీక్ వోల్టేజ్కి రీచ్ అయ్యేంత వరకు, దట్ ఈస్ ఈక్వల్ టు ది పీక్ వోల్టేజ్ రీచ్ అయ్యేంత వరకు ఇది ఎక్స్పోనెన్షియల్గా రైజ్ అవుతుంది విత్ యూటీపీ. ఇక్కడ యూజేటీ ఉంటుంది కదా, ఈ యూజేటీ అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. ఈ యూజేటీ ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది ఎక్స్పోనెన్షియల్గా రైజ్ అవుతుంది అంటిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ది పీక్ వోల్టేజ్ వీపీ. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే అది ఈక్వల్ టు వీపీ అయ్యిందో యూజేటీ అనేది ఆన్ అవుతుంది. ఫస్ట్ కండిషన్లో మనకి ఇది ఆఫ్ ఉంది రైజ్ అయ్యేటప్పుడు. తర్వాత ఇది వీపీకి రీచ్ అయినాక ఏమవుతుంది ఆన్ స్టేట్కి వస్తుంది. తర్వాత ఆన్కి వచ్చినాక ఏమవుతుందంటే మళ్ళీ కెపాసిటీ అనేది డిశ్చార్జ్ అవుతుంది. కెపాసిటీ డిశ్చార్జ్ అవుతుంది కదా. తర్వాత వోల్టేజ్ అనేది వోల్టేజ్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. డౌన్ఫాల్ అయినాక విత్ వ్యారింగ్ ఆఫ్ వోల్టేజ్ వీవీ. తర్వాత మళ్ళీ మనకి ఈ యూజేటీ అనేది మళ్ళీ ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయినప్పుడు కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. కెపాసిటర్ ఛార్జ్ మళ్ళీ మనకి ఇది ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇదే ప్రాసెస్ అనేది మనకి రిపీట్ అవుతుంది దీంట్లో. అంటే ఆల్మోస్ట్ మనకి యూజేటీ అనేది ఆఫ్ ఉంటుంది, యూజేటీ అనేది ఆన్ ఉంటుంది. ఇక్కడ వీపీ వరకు రీచ్ అవుతుంది, మళ్ళీ ఇది డిశ్చార్జ్ అవుతుంది కెపాసిటర్, మళ్ళీ వోల్టేజ్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. అండ్ ఇదే ప్రాసెస్ అనేది దీంట్లో రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వేవ్ ఫార్మ్స్ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ది అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ ఫర్ దిస్. ఇక్కడ మనము ఫస్ట్ దీన్ని వీపీఏ కన్సిడర్ చేసుకోవాలి. వీపీ అంటే ఏం చెప్పినా పీక్ వోల్టేజ్, ఇది వీవీ, ఇది వ్యారింగ్ వోల్టేజ్. అంటే మనకి యూజేటీ అనేది ఆఫ్ ఉన్నప్పుడు మనకి కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. అంటే ఛార్జ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది వోల్టేజ్ అనేది ఎక్స్పోనెన్షియల్గా రైజ్ అవుతుంది. ఇక్కడ మనకి రైజ్ అయింది కదా. తర్వాత ఎప్పటి వరకు వీపీ అనేది వీపీకి ఈజ్ ఈక్వల్ టు ఐ వచ్చేంత వరకు ఇది ఎక్స్పోనెన్షియల్గా రైజ్ అయింది. మరి రైజ్ అయినాక మనకి యూజేటీ అనేది ఆఫ్ అయింది కదా, యూజేటీ అనేది ఆన్ అయింది. తర్వాత ఏమైంది మళ్ళీ ఇది కెపాసిటీ అనేది డిశ్చార్జ్ అవుతుంది. కెపాసిటీ డిశ్చార్జ్ అవుతుంటే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది ఇది వ్యారింగ్ వోల్టేజ్ కదా, ఇట్లా డౌన్ అవుతుంది. మళ్ళీ తర్వాత యూజేటీ ఆఫ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇది ఎక్స్పోనెన్షియల్గా రైజ్ అవుతుంది. మళ్ళీ కెపాసిటీ డిశ్చార్జ్ అవుతుంది, మళ్ళీ ఇది డౌన్ఫాల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఇది సాటూ సిగ్నల్. ఇక్కడ మనం వీఆర్ కన్సిడరింగ్ ది సాటూ సిగ్నల్. తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింక్రనైజ్ చేస్తున్నాం దేన్ని. ఇక్కడ మనం ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసిన ఈ సాటూ సిగ్నల్ని ఏం చేస్తున్నామంటే సింక్రనైజ్ చేస్తున్నాం విత్ సింక్రనైజింగ్ పల్స్. తర్వాత మనం ఈ సింక్రనైజేషన్ కెన్ బి డన్ బై అప్లయింగ్ అండ్ ఎక్స్టర్నల్ సిగ్నల్. అట్లా మనం ఎక్స్టర్నల్గా సింక్రనైజింగ్ పల్స్ అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ పీక్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామంటే మనం ఈ అప్లై చేసిన సాటూత్ సిగ్నల్ అనేది సాటూత్ వేవ్ ఫామ్ ఉంది కదా, ఇది ఈ సాటూత్ సిగ్నల్ని మనం సింక్రనైజ్ చేస్తున్నాం టు ద ఎక్స్టర్నల్ సింక్రనైజింగ్ పల్స్. ఇక్కడ మనం ఎక్స్టర్నల్గా సింక్రనైజింగ్ ఇన్పుట్ అనేది అప్లై చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ మనం ఇక్కడ సాటూత్ సిగ్నల్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. దీని విత్ రెస్పెక్ట్ టు దిస్ మనం దీన్ని సింక్రనైజ్ చేస్తున్నాం. సింక్రనైజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే అప్లయింగ్ అండ్ ఎక్స్టర్నల్ సింక్రనైజింగ్ ఇన్ ద మ్యానర్ టు చేంజ్ ద పీక్ వోల్టేజ్ చేంజ్ అవుతుంది కదా.
సో మనకి ఇప్పుడు యూజేటీ అనేది నెగటివ్ పల్స్ ఉంటుంది. యూజేటీ ఏ నెగటివ్ పల్స్ ఈస్ అప్లై టు ది బేస్ ఆఫ్ ది బేస్ 2. ఈ బేస్ 2కి మనం నెగటివ్ పల్స్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మనకి ఈ పీక్ వోల్ట్ అనేది లో అవుతుంది. తర్వాత ఇక్కడ మనకి పీక్ వోల్టేజ్ లో అయింది కాబట్టి మనకి ఫిగర్ సి ఇక్కడ మనకి ఇది వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ మనకి టైం పీరియడ్ అనేది గ్రేటర్ దాన్ T0 ఉంటుంది. ఎందుకు మనకి ఇక్కడ టైం పీరియడ్ అనేది గ్రేటర్ దెన్ T0 ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ సింక్రనైజేషన్ అనేది కాలేదు. సో కాలేదు కాబట్టి ఇక్కడ T0 ఈస్ గ్రేటర్ దెన్ ది టైం పీరియడ్ ఈస్ గ్రేటర్ దెన్ ది T0. అంటే మనకి టోటల్ ఈ టాపిక్ మొత్తం దేన్ని బేస్ చేసుకుంది ఉంది అంటే ఈ యూజేటీ అనేది ఆఫ్ ఆన్ అయినప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది రైజ్ అవుతుంది విత్ ఈక్వల్ టు ది వీపీకి ఈక్వల్ అయినాక మళ్ళీ మనకి వీవీకి చేంజ్ అవుతుంది. వీవీకి చేంజ్ అయినప్పుడు మన కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. ఈ డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ అండ్ ఛార్జింగ్ ఆఫ్ దిస్ కెపాసిటర్ దీని మీద బేస్ అయ్యి మనకి ఇక్కడ ఈ ఎక్స్పోనెన్షియల్గా రైజ్ అవుతుంది, బేస్ డౌన్ అవుతుంది. సో ఇట్లా మనకి ఈ అవుట్పుట్ వేవ్ ఫామ్స్ అనేవి మనకి అక్కరైనాయి. అండ్ దిస్ ఈజ్ అవర్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.